మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు కాకినాడ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ఎన్జీఓస్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో జిల్లాలో ప్రభుత్వ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టుల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు శుక్రవారం జిల్లా క్రీడా మైదానంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్జీఓస్ కాకినాడ జిల్లా అధ్యక్షులు గుత్తటి రామ్మోహన్ రావు, కాకినాడ జిల్లా కార్యదర్శి పాలపర్తి మూర్తిబాబు, జిల్లా కోశాధికారి పద్మ మీనాక్షి పేర్కొన్నారు. గురువారం కాకినాడ ఏపీ ఎన్జీఓస్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలోని మహిళా ఉద్యోగులందరూ సదావకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనే ఉద్యోగులకు ప్రత్యేక అనుమతులు జిల్లా కలెక్టర్ ఇవ్వడం జరిగిందన్నారు. రన్నింగ్, 400 వాకింగ్, షార్ట్ పుట్ తదితర పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 8వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మహిళా విభాగం చైర్పర్సన్ ఏ దేవి, కాకినాడ జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ ఎస్వి భారతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వై రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ చార్లెస్ పాల్, సిటీ ప్రెసిడెంట్ సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంగా రేపు అంటే ఆరో తారీఖుని స్పోర్ట్స్ మైదానంలో జిల్లాలో ప్రతి మహిళా ఉద్యోగులందరికీ కూడా స్పోర్ట్స్ని నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా ఆనందంగా, చాలా హృదయంగా పాల్గొనాలని కోరుకుంటూ, రేపు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళా ఉద్యోగులందరూ కూడా జావెలిన్ త్రో, షార్ట్ పుట్, రన్నింగ్, 400 మీటర్స్ వాకింగ్, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్ మరియు టగ్ ఆఫ్ వార్ ఈ కేటగిరీలో పోటీలు జరుగుతాయి. వీటన్నిటిలో కూడా మీరందరూ దైనందిన కార్యక్రమాల్లో మనందరూ కూడా మగ వాళ్ళందరూ కూడా రోజుకు ఒక ఉద్యోగం చేస్తే, స్త్రీలు రోజుకి 2 ఉద్యోగాలు చేస్తారు, ఇంటా బయట కూడా. సో అలాంటి స్త్రీలను గౌరవించుకోవడం మన కర్తవ్యం, మన ధర్మం అని తెలియజేసుకుంటూ, మీ అందరి ఆనందమే ప్రపంచ శాంతి అని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, ఆనందించాలి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, కాకినాడ జిల్లాలో ఉన్న మహిళా ఉద్యోగులందరికీ కూడా, రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మహిళా ఉద్యోగులందరికీ కూడా రేపు స్థానిక డిఎస్ గ్రౌండ్ లో మనం ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దానికి కలెక్టర్ గారికి మా విన్నపం మేరకు, మా అధ్యక్షుల వారు రామ్మోహన్ రావు గారు ఇచ్చిన విన్నపం మేరకు కలెక్టర్ వారు రేపు మహిళా ఉద్యోగులందరికీ కూడా ఒక పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అందరి అధికారులకు కూడా పర్మిషన్ లెటర్స్ కలెక్టర్ గారి ద్వారా పంపించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రేపు జరగబోయే మహిళా క్రీడల పోటీలకి పెద్ద ఎత్తున మహిళలందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా అక్కడికి అటెండ్ అయిన మహిళలందరికీ కూడా లంచ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సాయంత్రం ఉదయం 9 గంటలు మొదలుకొని సాయంత్రం 7 గంటల వరకు ఈ ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలందరికీ కూడా 8వ తారీఖు జరగబోయే వాలెంటరీ ఫంక్షన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆ రోజు జరిగే కార్యక్రమంలో కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తారు. ఆ కార్యక్రమంలో బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టేడియంలో స్పోర్ట్స్ జరుగుతాయి. దానికి గౌరవ కలెక్టర్ గారు మరి స్పెషల్ క్యాజువల్ లీవ్ మహిళలందరికీ కూడా స్పోర్ట్స్లో పాల్గొనడానికి అనుకూలంగా ప్రతి కార్యాలయానికి, ప్రతి హెచ్ఓడికి కూడా ఆయన ఆర్డర్స్ పంపడం జరిగింది. కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు మనందరికీ, మన ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హ్యాపీగా ఒకరోజు అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్ అందరినీ స్పోర్ట్స్లో పాల్గొవాలని చెప్పేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. అయితే రేపు జరగబోయే స్పోర్ట్స్లో మరి విజేతలందరికీ కూడా 8వ తారీఖు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మా ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలోనూ కూడా మరి మహిళా దినోత్సవాన్ని పురస్కరించిన ఆటల పోటీలు పెట్టడం జరుగుతుంది. మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మన ఆలపర్తి విద్యాసాగర్ గారు, కార్యదర్శి డివి రమణ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉద్యోగులందరికీ కూడా ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఆటల పోటీలు పెట్టడం, అదేవిధంగా సాంగ్స్ కాంపిటీషన్, రకరకాలైనటువంటి ఈ పోటీలన్నీ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా, రేపు అందరూ సరదాగా ఈ స్పోర్ట్స్లో పాల్గొని హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేయవలసిందిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను.